హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కరాచీ హల్వా. స్వీట్ తినాలని అనిపించిన ఫెస్టివల్ ఏదైనా సరే అప్పటికప్పుడు చేసుకునే హల్వా. తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో అయిపోతుంది. ఎన్నిసార్లు చేసిన ఫెయిల్ అవ్వని రెసిపీ ఇది. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్ కార్న్ఫ్లోర్ యాడ్ చేయాలి. ఇంట్లో ఉండే ఏ కప్ అయినా సరే సేమ్ మెజర్మెంట్ తీసుకోవాలి. అదే కప్తో ఒక కప్పు కార్న్ఫ్లోర్కి 2 కప్స్ వాటర్ పడుతుంది. కార్న్ఫ్లోర్ మనకి ఏ షాప్లో అయినా దొరుకుతుందండి బయట. 2 కప్స్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక స్పూన్ కానీ విస్కర్ కానీ తీసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ వాటర్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద లోతుగా ఉండే గిన్నె కానీ కడాయి కానీ తీసుకుని అందులో 2 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. 2 కప్ షుగర్కి 1 కప్ వాటర్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత దీన్ని స్లోగా అలా కలుపుతూ, పాకం రావవసరం లేదు, జస్ట్ మనకు షుగర్ కరిగితే సరిపోతుంది. మనం ఇక్కడ 1 కప్పు కార్న్ఫ్లోర్కి 2 కప్పులు షుగర్ తీసుకున్నాము. సేమ్ మెజర్మెంట్ వస్తుంది. దీనికి పాకం ఏం రావవసరం లేదు, జస్ట్ షుగర్ కరిగితే సరిపోతుంది. షుగర్ కరిగిన తర్వాత కొద్దిగా ఇంకొక 5 మినిట్స్ అనమాట. ఇప్పుడు ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ ఒకసారి కలుపుకొని దీన్ని స్ట్రైనర్తో వడబోసుకోవాలి. ఇలా స్ట్రైన్ చేయడం వలన మనకి ఏదన్నా డస్ట్ ఉంటే కార్న్ఫ్లోర్లో మొత్తం పోతుంది. ఇలా వేసిన వెంటనే విస్కర్తో కానీ ఒక స్పూన్ కానీ తీసుకుని వెంటనే కదుపుతూ ఉండాలి. సిమ్లో పెట్టుకుని కదపాలి. ఇదంతా సిమ్లో పెట్టుకుని చేయాలి. ఒక్క సెకండ్ కూడా దీన్ని వదలకూడదు. ఇలా కదుపుతూ ఉంటే మనకి ఇలా ట్రాన్స్పరెంట్గా మారుతుంది హల్వా. 5 మినిట్స్కి దగ్గర పడిపోతుంది. ఎక్కువ టైం ఏం పట్టదు. ఇలా సిమ్లో పెట్టుకుని కదుపుతూ ఉండాలి, వదలకూడదు. ఇలా కదుపుతూ ఉంటే దగ్గర పడుతూ ఉంటుంది. ఇలా మొత్తం దగ్గర పడాలి. ఇలా దగ్గరగా వస్తూ ఉంటే మన స్పూన్తో కదుపుతూ ఉండాలి. ఇలా ట్రాన్స్పరెంట్గా వచ్చింది కదా ముద్దలాగా. ఇప్పుడు దీంట్లో మనం ఘీ యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ముందు 1 స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత కొద్దిగా యాలక్కాయ దంచి 2 యాలక్కాయలు వేసాను. అలా వేసి కదుపుతూ ఉండాలి. అలా నెయ్యి కొద్దిగానే వేసుకోవాలి, ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటుంటే హల్వాలోకి నెయ్యి చక్కగా పీల్చుకొని ప్యాన్ వదులుతూ ఉంటుందన్నమాట. ఇలాగా సిమ్లో పెట్టుకుని చేయాలి. ఇలా తిప్పుతూ సిమ్లో పెట్టుకుని 10 to 15 మినిట్స్ పడుతుంది. కింద మాడకుండా చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, జస్ట్ లుక్ వైజ్ కోసమే ఫుడ్ కలర్ వేసేది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయచ్చు. నేను రెడ్ ఫుడ్ కలర్ వేసాను. మీరు కావాలంటే ఏ కలర్ అయినా వేసుకోవచ్చు, గ్రీన్, ఎల్లో అలాగా. డార్క్ రెడ్ కలర్ వేస్తే హల్వా కంప్లీట్ అయ్యేసరికి ఆరెంజ్ కలర్లోకి వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఇంకో స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి కొద్దిగా యాడ్ చేసుకుంటూ తిప్పుతూ ఉంటే మనకు హల్వా చక్కగా ప్యాన్ వదులుతుంది. నెయ్యి పైకి తేలే వరకు ఇలాగా హల్వాని తిప్పుతూ ఉండాలి. నాకు మొత్తం 4 టేబుల్ స్పూన్ల నెయ్యి పట్టింది. మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకో. ఇప్పుడు సన్నగా కట్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. పైన గార్నిష్ కోసమే కాకుండా ఇలా హల్వా వండేటప్పుడు యాడ్ చేస్తే డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంటుంది తినేటప్పుడు. ఇప్పుడు ఫైనల్గా ఇంకో స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఇంకొంచెం సేపు తిప్పుతూ హల్వా దగ్గర పడనివ్వాలి. ఈ ప్రాసెస్ మొత్తం ఎంత సిమ్లో పెట్టుకుని చేస్తే అంత బాగుంటుంది, కింద మాడకుండా. ఇలా తిప్పుతూ మన హల్వా దగ్గర పడింది కదా, ఇలా ప్యాన్ వదిలేస్తూ ఉంటుంది. ఆ టైంలో స్విచ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, ఇంకా మన హల్వా రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకో పక్కన ఒక ప్లేట్ కానీ బాక్స్ కానీ తీసుకొని దాన్ని ఘీ గ్రీస్ చేసుకోవాలి. ఘీ గ్రీస్ చేసి ముందే పెట్టుకున్న తర్వాత మన హల్వాని దాంట్లో షిఫ్ట్ చేసేసుకోవాలి మొత్తం. ఇలా హల్వా మొత్తం వేసేసిన తర్వాత 1 స్పూన్ తీసుకొని దాంట్లో సమానంగా ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా సమానంగా సర్దిన తర్వాత మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని సన్నగా కట్ చేసుకుని ఇలా గార్నిష్ చేసుకోవాలి. ఇలా మనకి హల్వా వేడిగా ఉన్నప్పుడే డ్రై ఫ్రూట్స్ వేసేసి ఏదైనా స్పూన్ తీసుకుని దాని మీద ఇలా స్లోగా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఈ హల్వాని 1 గంట సేపు చల్లారనివ్వాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాతే హల్వాని డీమోల్డ్ చేసుకుని దీన్ని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలి.
అంతే, మన హల్వా రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.